నేటి దినాల్లో క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యలలో ఆర్థిక సమస్య అప్పుల భారం అనేది చాలా ప్రధానమైనదిగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ అప్పులు ఎందుకు చేస్తారనేటువంటి విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే, అప్పులు చేయడానికి 2 ప్రధానమైనటువంటి కారణాలున్నాయట. ఒకటి, తమ యొక్క అవసరతల నిమిత్తము అప్పులు చేస్తూ ఉంటే, రెండవది తమ యొక్క విలాసవంతమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి అప్పులు చేస్తారట. అయితే నీ యొక్క వ్యక్తిగత కుటుంబ పోషణ అవసరతల నిమిత్తము గనక అప్పు చేస్తే, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 21వ వాక్యము ప్రకారము ఆ అప్పును మనము బ్రతికి ఉండగానే దానిని తీర్చడము దేవుని ఎదుట యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా మనలను నిలబెడతదట. అలా కాకుండా మన యొక్క విలాసవంతమైన విపరీతమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి అప్పు గనక చేస్తే, ఆ అప్పు మనలను అప్పిచ్చిన వారికి దాసుడుగా చేస్తదని సామెతల గ్రంథం 22వ అధ్యాయము 7వ వాక్యంలో మనం చూస్తాం. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఒకవేళ నేటి నుండి గనక మనము మన అవసరతల కొరకు గనక అప్పు చేస్తే, ఆ అప్పును తీర్చేటువంటి వారిగా ఉండి దేవుని ఎదుట యథార్థముగా ప్రవర్తన కలిగి నడుచుకుందాం. అలా కాకుండా వ్యక్తిగత విలాసవంతమైన అవసరతలకు అప్పు చేస్తే ఇతర వ్యక్తులకు లేదా అప్పిచ్చిన వారికి మనం దాసులుగా ఎంచబడతాము. గనక మనము నిజముగా దేవుని దాసులుగా బ్రతకాలి అంటే, ఈ లోకంలో ఎవరికి మనము దాసులము కాదు. గనక దేవుని ఎదుట దాసులుగా ఎంచబడాలి అంటే విలాసవంతమైనటువంటి ఆశలను చంపుకొని దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి కలిగి ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.